వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సింధు. ఇండియాలో చాలా అమెరికన్ కంపెనీలు ఫుడ్ బిజినెస్ చేస్తున్నాయి. బర్గర్ల నుంచి చాక్లెట్ల వరకు ఆహార ఉత్పత్తుల అమ్మకాలను కొనసాగిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా అమెరికాతో టారిఫ్ల ఉద్రిక్తత కారణంగా కొంతమంది భారతీయులు ఆ దేశానికి చెందిన ఉత్పత్తులను బహిష్కరిస్తున్నారు. ఇంతకీ ఇండియాలో ఉన్న పాపులర్ అమెరికన్ ఫుడ్ బ్రాండ్లు ఏంటి తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. ట్రంప్ తీరుపై భారత్లో ఆందోళనలు మొదలయ్యాయి. భారీ టారిఫ్లకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. బాయ్కాట్ అమెరికన్ బ్రాండ్స్ ఉద్యమం స్టార్ట్ అయింది. అమెరికా ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో బాయ్కాట్ అమెరికా హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అమెరికాకు చెందిన ఫాస్ట్ ఫుడ్ చైన్లు మన దేశంలో బాగా పాపులర్ అయ్యాయి. మంచి రుచి కారణంగా ఇక్కడ ప్రజలు వాటిని ఎంతో ఇష్టంగా తింటారు. మెక్డొనాల్డ్స్ ఈ సంస్థ మెక్ ఆలూ టిక్కీ, మహారాజా మాక్ లాంటి బర్గర్లను విక్రయిస్తోంది. ఇవి మన దేశంలో పలు నగరాల్లో 300 కంటే ఎక్కువ రెస్టారెంట్లు ఉన్నాయి. ఇక డామినోస్ పిజ్జా, పన్నీర్ మకానీ లాంటి పిజ్జాలను అందిస్తోంది. దేశమంతటా 1500కి పైగా రెస్టారెంట్లు ఉన్నాయి. సబ్వే ఆలూ ప్యాటీ, చికెన్ టిక్కా సబ్స్ లాంటి భారతీయ ఎంపికలతో శాండ్విచ్లను తయారు చేస్తోంది. అమెరికాకు చెందిన కూల్ డ్రింక్ కంపెనీలు భారత్లో అతిపెద్ద మార్కెట్ను కలిగి ఉన్నాయి. కోకోకోలా, కేఎఫ్సి, పిజ్జా హట్, డామినోస్ పిజ్జా, బర్గర్ కింగ్, సబ్వే, మెక్డొనాల్డ్స్ ఈ కంపెనీలు అన్నీ కూడా భారత్లో విక్రయిస్తున్నాయి. ఇవే కాదు, అమెజాన్, యాపిల్ లాంటివి కూడా ఇంకా చాలా ప్రముఖ బ్రాండ్లు బహిష్కరణ పిలుపును ఎదుర్కొంటోంది. భారత్ పై ట్రంప్ 50% సుంకాలు విధించడంతో బాయ్కాట్ అమెరికన్ బ్రాండ్ ఉద్యమాన్ని ప్రధాని మోదీ మద్దతుదారుడు పలువురు భారతీయులు లేవనెత్తారు. అమెరికా ఉత్పత్తులు నిషేధించి దేశ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ కూడా వారు పిలుపునిచ్చారు. 3 రోజులు బాయ్కాట్ అమెరికా ఉద్యమం మొదలవ్వగా అది తీవ్రంగా మారుతోంది. సోషల్ మీడియా వేదికగా బాయ్కాట్ అమెరికా హ్యాష్ ట్యాగ్స్ ప్రెజెంట్ అయితే ట్రోల్ అవుతున్నాయి. ఇక బాయ్కాట్ గూగుల్ పే, బాయ్కాట్ ఫోన్ పే అనే హ్యాష్ ట్యాగ్లు కూడా ట్రెండ్ అవుతున్నాయి. అయితే కొంతమంది యూజర్లు భారత్కు చెందిన పేమెంట్ యాప్ల వైపు మొగ్గు చూపాలని ప్రస్తుతం వారు పిలుపునిస్తున్నారు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారత్. సంపన్న వినియోగదారులు కూడా ఉన్నారు. అమెరికాకు భారత్ కీలకమైన మార్కెట్. యుఎస్ బ్రాండ్ కు భారీ డిమాండ్ కూడా ఉంది. దీంతో చాలా అమెరికా కంపెనీలు భారత్ గడ్డపై భారీగా లాభాలు పొందుతున్నాయి. భారతదేశం మెటా యొక్క వాట్సాప్ కు వినియోగదారుల పరంగా అతిపెద్ద మార్కెట్. ఇక డామినోస్ కు ఎక్కువ రెస్టారెంట్లు మన దేశంలో ఉన్నాయి. పెప్సీ, కోకోకోలా డ్రింక్స్ కంపెనీలు భారత్ లో పెద్ద మార్కెట్ గా ఉంది. కొత్త యాపిల్ స్టోర్ తెరిచినప్పుడు లేదా డిస్కౌంట్లను ఇచ్చినప్పుడు ఇప్పటికీ కూడా క్యూలో నిలబడతారు. అయితే డొనాల్డ్ ట్రంప్ భారత్ కు వ్యతిరేకంగా డిసిషన్స్ తీసుకోవడంతో ఆ దేశ ఉత్పత్తులను భారత్ లో వ్యతిరేకించారని డిమాండ్ ఊపందుకుంది. ప్రధానంగా బీజేపీతో అనుబంధం కలిగి ఉన్న స్వదేశీ జాగరణ్ మంచ్ సంస్థ విదేశీ బ్రాండ్లను దూరంగా ఉంచాలని ప్రజలను కోరుతూ భారత్ అంతటా కూడా నిరసనలతో హోరెత్తుతుంది. ట్రంప్ వ్యవహార శైలిపై భారత్లో వ్యతిరేకత పెరిగిపోతుంది. భారత్తో పాటు ఇతర దేశాలపై ఘోరంగా సుంకాలు విధిస్తున్న ట్రంప్ తీరును వారు తప్పుబడుతున్నారు. ఒకప్పుడు మద్దు ఇచ్చిన వాళ్లే ప్రస్తుతం తప్పుబడుతున్నారు. అమెరికాకు మళ్లీ ట్రంప్ అధ్యక్షుడిగా రావాలని కోరుకుంటున్న వారే ఇప్పుడు ఆయన వద్దంటే వద్దు అని అంటున్నారు. అమెరికా కంపెనీలు బాయ్కాట్ చేయాలని ట్రంప్ చర్యలను ప్రకటించారని కొందరు భారతీయులు ప్రతిఘటించారు. అలాగే ఈ నెల 1 నుంచి 7 మధ్య వచ్చిన పోస్టల్ ను పరిగణనలకు తీసుకుంది. రష్యా నుంచి చమురు ఉత్పత్తుల కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్ పై ట్రంప్ ఇప్పటి వరకు 25% సుంకాలు విధించారు. పెనాల్టీగా పేర్కొంటూ ఈ నెల 28న మరో 25% టారిఫ్లు విధించేందుకు ట్రంప్ యంత్రాంగం సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే భారత్ పై ఆయన విధించిన టారిఫ్ల పెరుగుదల భారతీయుల్లో ఆగ్రహానికి కారణమైంది అని కూడా చెప్పవచ్చు.